Hi friends, welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి తెలుగు మెథడాలజీ. తెలుగు మెథడాలజీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి భాషా సామర్థ్యాలు. భాషా సామర్థ్యాల్లో మూడవ అంశం అయినటువంటి పఠనం అనే టాపిక్ గురించి మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో శ్రవణం భాషణం అనే టాపిక్ సంబంధించి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాం, చూడండి. ఇది వచ్చేసి మూడవ భాషా సామర్థ్యమైనటువంటి పఠనం అనే దాని గురించి అయితే ఇప్పుడు తెలుసుకుంటున్నాం. కంటెంట్లోకి వెళ్ళే ముందు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే కంటెంట్లోకి వెళ్దాం. పఠనం లిఖిత రూపంలో ఉన్న విషయాన్ని చదివి దానిలోని భావాన్ని అర్థం చేసుకోవడమే పఠనం. పఠనానికి పర్యాయ పదమే చదవడం. లిఖిత రూపంలో ఉన్నటువంటి విషయాన్ని చదివి దానిలోని భావాన్ని అర్థం చేసుకోవడమే పఠనం. పఠనానికి పర్యాయ పదం చదవడం. లోకాన్ని చూడటానికి కన్ను ఏ విధంగా ఉపయోగపడుతుందో లోక జ్ఞానాన్ని పొందటానికి పఠనం ఆ విధంగా తోడ్పడుతుంది. లోకాన్ని చూడటానికి కన్ను మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అదేవిధంగా లోక జ్ఞానాన్ని పొందడానికి పఠనం కూడా మనకు అదే విధంగా తోడ్పడుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి భాషణ లేఖనాలకు వారధిగా. భాషణం మరియు లేఖనానికి వారధిగా శ్రవణ భాషణ లేఖనాలను సమన్వయపరిచేదిగా ఉండే భాషా నైపుణ్యం పఠనం అన్నమాట. భాషణ లేఖనాలకు వారధిగా ఉంటూ శ్రవణ భాషణ లేఖనాలను సమన్వయపరిచేదిగా ఉండే భాషా నైపుణ్యం పఠనం అన్నమాట. పఠన నైపుణ్యం వైయక్తికం మరియు స్తబ్దాంశం. అంటే పఠనం అనేది వైయక్తికంగా ఉంటుంది, సామూహికంగా ఉంటుంది. ఇది ప్రింటింగ్ మిస్టేక్ అన్నమాట. పఠనం వైయక్తికంగా ఉంటుంది, సామూహికంగా కూడా ఉంటుంది. భాషా నైపుణ్యాలలో పఠనం అనేది మూడవది. అదే భావగ్రహణ నైపుణ్యాల్లో రెండవది అన్నమాట. అదే భావగ్రహణ నైపుణ్యాల్లో మొదటిది ఏది అంటే శ్రవణం, రెండవది ఏది అంటే మనకు పఠనం. భాషా లక్షణాలను తెలుసుకోవడానికి తోడ్పడే భాషా నైపుణ్యం పఠనం. భాష యొక్క లక్షణాలను తెలుసుకోవడానికి తోడ్పడే భాషా నైపుణ్యమే పఠనంగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా లిఖిత రూపంలో ఉన్న విషయాన్ని చదివి దానిలోని భావాన్ని అర్థం చేసుకోవడమే పఠనం. పఠనానికి పర్యాయ పదం చదవడం. లోకాన్ని చూడటానికి కన్ను ఏ విధంగా ఉపయోగపడుతుందో లోక జ్ఞానాన్ని పొందటానికి పఠనం ఆ విధంగా తోడ్పడుతుంది అన్నమాట. భాషణం లేఖనానికి వారధిగా శ్రవణం భాషణ లేఖనాలను సమన్వయపరిచేదిగా మనకు పఠనం అనేది ఉంది. పఠన నైపుణ్యం వైయక్తికంగాను సామూహికంగాను ఉంటుంది. భాషా నైపుణ్యాలలో మూడవది పఠన నైపుణ్యం. భావగ్రహణ నైపుణ్యాల్లో రెండవది అన్నమాట. పఠనం కంటే లేఖనాన్ని ముందు నేర్పాలని చెప్పినది వచ్చేసి మనకు మేరియా మాంటిసోరీ. ఈ మేరియా మాంటిసోరీ ఇటలీ దేశానికి చెందినవి. ఈమె ఏమంటుందంటే పఠనం కంటే లేఖనాన్నే ముందు నేర్పాలి అని చెప్తుంది. కానీ ప్రకాశ పఠనానికి భాషణానికి దగ్గర సంబంధం ఉంటుంది కావున భాషణం తర్వాత పఠనాన్ని నేర్పించాలని చెప్పినది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు. కావ్యాన్ని చదవని నోరు కారం తినని నాలుక ఉండదు కదా అనేది పఠనానికి సంబంధించినటువంటి సామెత. ఇక్కడ వచ్చేసి ఈ చిన్న సామెతను ఇచ్చేసి ఇది భాషా సామర్థ్యాలు నాలుగింటిలో దేనికి చెందుతుంది అంటే పఠనానికి సంబంధించినది. కావ్యము చదవని నోరు కారం తినని నాలుక ఉండదు కదా అనే సామెత దేనికి సంబంధించినది అంటే పఠనానికి సంబంధించినది. పఠనం యొక్క ప్రాధాన్యతను తెలిపే సుమతి శతకం. ఇమ్ముగా చదవని నోరును అమ్మ అని పిలిచని అన్నమడిగని నోరును తమ్ములను పిలవని నోరును కుమ్మరి మన్ను ద్రవ్యనట్టి గుంటల సుమత అని చెప్తుంది సుమతి. ఈ యొక్క పద్యం పఠనానికి సంబంధించినది. ఇది వచ్చేసి సుమతి శతకం అన్నమాట. ఇమ్ముగా చదవని నోరు అమ్మాయి అని పిలిచని అన్నమడిగని నోరు తమ్ములని పిలవని నోరు కుమ్మరి మన్నద్రవ్వ నట్టి గుంటర సుమతి. నెక్స్ట్ వచ్చేసి ఎన్సీఆర్టీ వారు ప్రచురించినటువంటి టీచింగ్ రీడింగ్ ఛాలెంజెస్ అనే పుస్తకంలో పఠనం గురించి క్రింది విధంగా పేర్కొనడం జరిగిందనమాట. ఎన్సీఆర్టీ వారు ప్రచురించిన గ్రంథం ఏంటంటే టీచింగ్ రీడింగ్ ఛాలెంజెస్ అనే గ్రంథంలో పఠనం గురించి పేర్కొనడం జరిగింది. పఠనం కంటే లేఖనాన్ని ముందు నేర్పాలని చెప్పినది మేరియా మాంటిసోరీ గారు. ఈ మీద వచ్చేసి ఇటలీ దేశం. కానీ ప్రకాశ పఠనానికి భాషణానికి దగ్గర సంబంధం ఉంటుంది కావున భాషణం తర్వాతనే పఠనం నేర్పాలని చెప్పినది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు.
కావ్యం చదవని నోరు కారం తినని నాలుక ఉండదు కదా అని పఠనానికి సంబంధించినటువంటి చిన్న సామెత అయితే ఉంది. సుమతి శతక పద్యం వచ్చేసి ఇమ్ముగా చదవని నోరు అమ్మాయి అని పిలిచిన అన్నమడుగని నోరు తమ్ములని పిలువని నోరు కుమ్మరి మన్ను ద్రవ్య నట్టి గుండర సుమతి అనేది పఠనానికి సంబంధించినటువంటి ఒక సుమతి పద్యం. ఎన్సీఆర్టీ వారు ప్రచురించినటువంటి టీచింగ్ రీడింగ్ ఛాలెంజెస్ అనే గ్రంథంలో పఠనానికి సంబంధించి క్రింది విధంగా పేర్కొనడం జరిగింది. అదేంటంటే ఒక రచయిత చెప్పిన దానిని తెలుసుకోవటం, దాని అర్థాన్ని భావాన్ని గ్రహించడం, అది చదివే వ్యక్తులకు ఎంతవరకు మేలు చేస్తుందో నిర్ణయించడమే పఠనం అని చెప్తున్నారు. ఎన్సీఆర్టీ వారు ప్రచురించినటువంటి టీచింగ్ రీడింగ్ ఛాలెంజెస్ అనే గ్రంథంలో ఈ విధంగా పేర్కొన్నారు పఠనానికి సంబంధించి. అదేంటంటే ఒక రచయిత చెప్పిన దానిని తెలుసుకోవడం, దాని అర్థాన్ని భావాన్ని కూడా గ్రహించడం, అది చదివే వ్యక్తులకు ఎంతవరకు మేలు చేస్తుందో నిర్ణయించేదే పఠనం. నెక్స్ట్ వన్ వచ్చేసి పఠనం, దాని లక్షణాలు. పఠనం యొక్క లక్షణాలు ప్రాథమిక స్థాయిలో ఏ విధంగా ఉంటుంది, ప్రాథమికోన్నత స్థాయిలో ఏ విధంగా ఉంటుంది, ఉన్నత స్థాయిలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాథమిక స్థాయి. స్పష్టంగా చదవగలగటం, దోషరహితంగా చదవగలగటం, అవగాహనతో అర్థవంతంగా చదవగలగడం, తగిన కంఠస్వరంతో చదవగలగాలి, ధారాళంగా చదవగలగాలి. ఇవన్నీ వచ్చేసి ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి పఠనం యొక్క లక్షణాలు. స్పష్టంగాను, దోషరహితంగాను, అర్థవంతంగా, అవగాహనతో, తగిన కంఠస్వరంతో చదవగలగాలి, ధారాళంగా కూడా చదవగలగాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాథమికోన్నత స్థాయి పఠనం. ఈ ప్రాథమికోన్నత స్థాయి పఠనంలో చూసినట్లయితే ఇక్కడ ప్రాథమిక స్థాయి లక్షణాలతో పాటు ఈ అంశాలు కూడా వస్తాయి. ప్రాథమిక స్థాయిలో ఉన్న లక్షణాలు అంటే స్పష్టంగా చదవాలి, దోషరహితంగా చదవగలగాలి, అవగాహనతో అర్థం చేసుకోవాలి, తగిన కంఠస్వరంతో చదవాలి, ధారాళంగా చదవాలి. ఈ అంశాలతో పాటు ప్రాథమికోన్నత స్థాయిలో మరిన్ని అంశాలు ఉన్నాయన్నమాట. భావానుక్రమంగా చదవగలగటం, సమవేగంతో చదవగలగటం, ప్రక్రియలకు అనుగుణంగా చదవగలగటం, ఊనిక స్వరభేదాన్ని పాటిస్తూ చదవగలగటం, సందర్భానుసారంగా చదవగలగటం అన్నమాట. ఈ ప్రాథమికోన్నత స్థాయిలో ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి అన్ని అంశాలతో పాటు భావానికి అనుగుణంగా చదవాలి, సమానమైన వేగంతో చదవాలి. అంటే మొదట ఎక్కువ వేగం ఉండి స్టార్టింగ్ వచ్చేసరికి చిన్నగా చదవటం అలా కాకుండా చదివినంత మాత్రాన సమానమైన వేగంతో చదవాలి. ప్రక్రియలకు అనుగుణంగా అంటే గద్యాన్ని ఇచ్చినప్పుడు గద్య రూపంలోను, పద్యాన్ని ఇచ్చినప్పుడు పద్య రూపంలో, గేయాన్ని ఇచ్చినప్పుడు గేయ రూపంలోనూ చదవాలన్నమాట. ఈ విధంగా ప్రక్రియలకు అనుగుణంగా చదవగలగటం, ఊనిక స్వరభేదాలను పాటిస్తూ చదవటం, సందర్భానుసారంగా చదవటం ప్రాథమికోన్నత స్థాయి కిందకి వచ్చే పఠన లక్షణాలు. నెక్స్ట్ వచ్చేసి ఉన్నత స్థాయి పఠనానికి సంబంధించిన లక్షణాలు. ప్రాథమికోన్నత స్థాయి లక్షణాలతో పాటు అంటే ప్రాథమిక స్థాయిలో ఉన్న లక్షణాలు, ప్రాథమికోన్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రాథమిక స్థాయి, భావానుక్రమం, సమవేగం, ప్రక్రియకు అనుగుణంగా చదవటం, ఊనిక స్వరభేదం పాటిస్తూ చదవడం, సందర్భానుసారంగా చదవడం వంటి పై అంశాలతో పాటు క్రింది ఉన్న అంశాలు కూడా చదవాలన్నమాట. వాచకానికి హావభావాలను జత చేస్తూ చదవాలి. ఉన్నత స్థాయిలో వాచకానికి హావభావాలను జత చేస్తూ చదవగలగడం, భావానికి అనుగుణంగా చదవగలగడం, అవగాహనతో చదవగలగడం, గేయాలు, పద్యాలు రాగభావయుక్తంగా చదవగలగడం ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పఠనానికి సంబంధించిన లక్షణాలు. విద్యార్థులలో పఠన సంసిద్ధతను పెంపొందించుట. పఠన క్రీడలు. ఫస్ట్ వన్ వచ్చేసి పఠన క్రీడలు. దాంట్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి క అనే ధ్వనితో ఆరంభమయ్యే వస్తువుల పేర్లు చెప్పమనాలన్నమాట. ఇవి వచ్చేసి పఠనానికి సంబంధించిన క్రీడలు. క అనే ధ్వనితో ఆరంభమయ్యే వస్తువుల పేర్లు చెప్పమనటం. కత్తి, కలం, కత్తెర, కళ్ళజోడు, కొవ్వొత్తి మొదలైనవి. అక్షరాలు, వర్ణాల డామినో ఆటలు, లత, తల ఇలా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అక్షరాకృతులను పరిచయం చేయడం, వాటిని చదివించడం, ఇందుకోసం వాళ్ళు మెరుపు ఆటలను వినియోగించడం, అక్షరాలతో అర్థవంతమైన పదాలను కూర్చి వాటిని చదివించడం, ఇల్లు, ఈగ చిత్రాలను చూపిస్తూ ఆయా అక్షరాలను పిల్లలు గుర్తించేలా చేయటం, కథా చిత్రాలను చూపుతూ కథలు చదివించడం, పొడుపు కథలను చదివించడం, పాటలు, గేయాలు, పద్యాలు కూడా చదివించడం. ఈ అంశాలన్నీ కూడా పఠన క్రీడల క్రిందకు వస్తాయన్నమాట. అక్షరాల యొక్క ఆకృతులను పరిచయం చేస్తూ వాటిని చదివిస్తూ
వాటి కోసం వాళ్ళు మెరుపు అట్టలను అయితే వినియోగిస్తారు. అక్షరాలలో అర్థవంతమైన పదాలను కూర్చి వాటిని చదివించడం అయితే జరుగుతుంది. ఇల్లు ఈగ అనే చిత్రాలను చూపిస్తూ ఆయా అక్షరాలను గుర్తించేలా చేయాలి. కథ చిత్రాలను చూపిస్తూ కథలను అయితే చదివించాలి. పొడుపు కథలను చదివించాలి. పాటలు, గేయాలు, పద్యాలు మొదలైన అంశాలన్నింటినీ కూడా చదివించడం ద్వారా పఠనం అనే నైపుణ్యం డెవలప్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పదక్రీడలు కూడా చేయించాలి. నీతి వాక్యాలను కూడా చదివించాలి. వాల్ పోస్టర్లు, కరపత్రాలను చూపి వాటిని కూడా చదివించాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి బాలల కథల పత్రికలను చూపుతూ కథలను చదివించాలి. ఇవి పిల్లలకు చాలా ఇష్టంగా ఉంటాయి కాబట్టి వాటిని చదవడం వల్ల వాళ్ళలో పఠన నైపుణ్యం అనేది డెవలప్ అవుతుందన్నమాట. వాల్ పోస్టర్లు కానీ కరపత్రాలు కానీ వీటన్నిటిని చూపిస్తూ వాళ్ళలో చదివే నైపుణ్యాన్ని, ఆసక్తిని పెంపొందించేలా చేయాలి. ఇంకా నీతి వాక్యాలను చూపించి ఇది చదువని చెప్పాలి. పదక్రీడలు ఆడిస్తూ దాంట్లో పదాలను చదివేలా చేయాలి. పాటలు, గేయాలు, పద్యాలన్నింటినీ కూడా చదివించేలా ప్రోత్సహించాలన్నమాట. కథా చిత్రాలను చూపుతూ కథను చదివేలా చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పఠన బోధనలో ఉన్నటువంటి పద్ధతులు. పఠనాన్ని బోధించాలంటే పఠనం అనే స్కిల్ వాళ్ళు డెవలప్ అయ్యేలా చేయడం కోసం కొన్ని పద్ధతులు అయితే పాటించాల్సి ఉంటుంది. అందులో ఉన్నటువంటి పద్ధతులు 6 పద్ధతులు అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి అక్షర పద్ధతి, సెకండ్ వన్ వచ్చేసి పద పద్ధతి, థర్డ్ వన్ వచ్చేసి వాక్య పద్ధతి, నెక్స్ట్ వచ్చేసి కథా పద్ధతి, ఇంకొకటి వచ్చేసి స్వరోచ్చరణ పద్ధతి, ఫైనల్గా వచ్చేసి పూర్ణ పద్ధతి అనమాట. అక్షర పద్ధతి, అక్షరాలన్నీ కలిపితే మనకు పదాలు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి పద పద్ధతి, పదాలన్నీ కలిపి వాక్యం వస్తుంది, అది వాక్య పద్ధతి. వాక్యాలన్నీ కలిపి మనకు కథ తయారవుతుంది, కథా పద్ధతి. నెక్స్ట్ చివరిగా 2 గుర్తుంచుకోవాల్సినవి ఏమంటే స్వరోచ్చరణ పద్ధతి మరియు పూర్ణ పద్ధతి. ఇవి పఠన బోధన యొక్క పద్ధతులు. పఠన బోధన పద్ధతులు ఏంటంటే మనకు 6 ఉన్నాయి. ఆ 6లో ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా మనం క్షుణ్ణంగా అయితే నేర్చుకుందాం అనమాట. పఠన బోధనా పద్ధతిలో ఫస్ట్ వన్ వచ్చేసి అక్షర పద్ధతి. అక్షర పద్ధతిని చూసినట్టయితే ఇవి 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి వచ్చేసి ప్రాచీన అక్షర పద్ధతి, నెక్స్ట్ వచ్చేసి నవీనాక్షర పద్ధతి. ఫస్ట్ మనం ప్రాచీన అక్షర పద్ధతిని చూసినట్టయితే దీన్నే వర్ణ సమన్వయ పద్ధతి అని కూడా అంటారు. దీన్నే వర్ణ సమన్వయ పద్ధతి అంటారు. అక్షరాలను దిద్దిస్తూ నోటితో పలకడం ద్వారా వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలన్నింటినీ వరుస క్రమంలో నేర్పి తర్వాత గుణింతాలను పాటలాగా నేర్పి దిద్దించేవారు. ఇవన్నీ వచ్చేసి మనకు ప్రాచీన అక్షర పద్ధతిలో ఉన్నటువంటి అంశాలన్నమాట. ఈ పద్ధతిలోని పిల్లల చేతివేళ్ళు, కండరాలు లేత వయస్సులో ఉండటం వల్ల అవి పటుత్వాన్ని పొంది ఉండవు. ఆ కారణంగా అర్థరహితమైనటువంటి అక్షరాలను యాంత్రికంగా దిద్దించడం వల్ల పిల్లలకు చదువు పట్ల మరియు ఉపాధ్యాయుని పట్ల ఒక విధమైన విముఖత అనేది ఏర్పడుతుంది. ప్రాచీన అక్షర పద్ధతిని మరొక పేరు వచ్చేసి సమన్వయ పద్ధతి అని పిలుస్తారు. ఇందులో అక్షరాలను దిద్దుతూ నోటితో పలకడం ద్వారా వర్ణమాలలోని అక్షరాలన్నింటినీ వరుస క్రమంలో నేర్పి తర్వాత గుణింతాలను పాటలాగా నేర్పి దిద్దించేవారు. ఈ పద్ధతిలో పిల్లల చేతివేళ్ల కండరాలు లేత వయస్సులో పటుత్వాన్ని పొందని కారణంగా అర్థరహితమైన అక్షరాలను యాంత్రికంగా దిద్దించడం వల్ల పిల్లలకు చదువు పట్ల మరియు ఉపాధ్యాయుల పట్ల ఒక విధమైనటువంటి విముఖత అనేది ఏర్పడుతుందన్నమాట. రెండో పద్ధతి వచ్చేసి నవీనాక్షర పద్ధతి. ఈ నవీనాక్షర పద్ధతిలో వర్ణమాలలో తరచుగా రానటువంటి అక్షరాలను తీసివేసి మిగిలిన వాటిని మొదట నేర్పిస్తారు. తీసివేసిన వర్ణాలను క్రమంగా పై తరగతుల్లో నేర్పిస్తారు. గుణింతాలలో కూడా అనవసరమైన వాటిని తీసివేసి మిగిలిన వాటిని మాత్రమే నేర్పించడం జరుగుతుంది. అక్షరాలను వర్ణమాలలో ఉండే క్రమంలో కాకుండా ఆకార సామ్యాన్ని అంటే ఒకే ఆకారం ఉన్నటువంటి సామ్యాన్ని బట్టి కొన్ని వర్గాలుగా చేసి నేర్పించడం జరుగుతుంది. నవీనాక్షర పద్ధతిలో భాగంగా వర్ణమాలలో తరచుగా రానటువంటి అక్షరాలను తీసివేసి మిగిలిన వాటిని మొదట నేర్పడం జరుగుతుంది. తీసివేసిన వర్ణాలను క్రమంగా పై తరగతుల్లో నేర్పిస్తారు. గుణింతాలలో కూడా అనవసరమైన వాటిని తీసివేసి మిగిలిన వాటిని నేర్పించడం జరుగుతుంది. అక్షరాలను వర్ణమాలలో ఉండే క్రమంలో కాకుండా ఆకార సామ్యాన్ని బట్టి కొన్ని వర్గాలుగా చేసి నేర్పించడం జరుగుతుంది. ఈ విధంగా అక్షర పద్ధతిలో ఉన్నటువంటి 2 రకాలు ప్రాచీనాక్షర పద్ధతి, నవీనాక్షర పద్ధతి గురించి అయితే నేర్చుకున్నాము. నెక్స్ట్ అక్షర పద్ధతి తర్వాత ఉన్నటువంటి పద పద్ధతి గురించి అయితే నేర్చుకుందాం. పద పద్ధతిలో పదాలను ప్రాతిపదికగా తీసుకొని విద్యార్థులు చూసి చదివేటట్లు చేయడాన్నే పద పద్ధతి అంటారు.
తెలిసిన వాటి నుంచి తెలియని వాటికి అనే విద్యా సూత్రం ద్వారా తెలిసిన బొమ్మలు ఆకారాల ఆధారంగా తెలియని అక్షరాలను విద్యార్థులు గుర్తిస్తారు. పద పద్ధతిలో పఠనాన్ని నేర్పడానికి మెరుపు అట్టలు ఉపయోగపడతాయి. మెరుపు అట్టలను ఆంగ్లంలో ఫ్లాష్ కార్డ్స్ అంటారు. తరగతి గదిలో విద్యార్థులకు 1 లేదా 2 సార్లు చూపించిన వెంటనే తొలగిస్తారు, కావున వీటికి మెరుపు అట్టలు అని పేరు రావడం అయితే జరిగింది. మెరుపు అట్టలు వచ్చేసి 3 రకాలు ఉన్నాయి. వీటి గురించి అయితే మనం నెక్స్ట్ క్లాస్లో అయితే చెప్పుకుందాం. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి.